పరిచయమైన నెల రోజుల్లోనే ప్రేమ పెళ్లి చేసుకున్నారు ఓ జంట. తీరా చూసేసరికి నా వారం రోజులు కూడా గడవక ముందే ఆ అమ్మాయి మీద అంటే పెళ్లి చేసుకున్న భార్య మీద ఇంట్రెస్ట్ లేదని వదిలేసి వెళ్ళిపోయాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. ఒకసారి ఆ డీటెయిల్స్ ఏంటో ఆ డీటెయిల్స్లోకి వెళదాం. ఇంట్రెస్ట్ పోయిందని భార్యను వదిలేశాడు ఓ భర్త. పరిచయమైన నెల రోజుల్లోనే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కానీ వారం రోజుల కిందట భార్యను వదిలేసి వెళ్ళాడు ఆ భర్త. న్యాయం చేయాలంటూ కూడా భర్త ఇంటి ముందు ఆ భార్య బైఠాయింపు చేస్తోంది. ఈ ఘటన హైదరాబాద్ గచ్చిబౌలి పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఇక హయత్ నగర్ కు చెందిన మౌనికకు గతేడాది నిఖిల్తో పరిచయం అయితే ఏర్పడింది. వీరిద్దరూ కూడా పరిచయమైన నెల రోజుల్లోనే ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే నిఖిల్తో పరిచయమైన తర్వాత నిఖిల్ నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను అని అఖిల్ ఎవరైతే మౌనిక ఉందో ఆ మౌనికనైతే నమ్మించాడు. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి కోట్ల కొద్ది డబ్బు వస్తుంది, లక్షల కొద్ది డబ్బు వస్తుంది, విలాసవంతమైన జీవితాన్ని గడపచ్చు అంటూ ఎన్నో ప్రలోభాలకు గురి చేయడం కానీ ఆ అమ్మాయిని ఒప్పించడం కానీ ఈ విధంగా జరిగింది. ఆ తర్వాత అమ్మాయి కూడా ఒప్పుకోవడం జరిగింది. నెల రోజుల్లోనే ఈ వివాహము లేదా ప్రేమ ఇవన్నీ కూడా నెల రోజుల వ్యవధిలోనే జరిగిపోయాయి. తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని నమ్మించాడు, పక్కా ప్లాన్ ప్రకారం నమ్మించాడు నిఖిల్. 2024 డిసెంబర్ 21న ఇంట్లో తెలియకుండా మౌనికను బయటికి అంటే అటు విజయవాడ ఆలయంలో విజయవాడకు తీసుకెళ్లి అక్కడున్న ఆలయంలో పెళ్లి చేసుకున్నారు ఇరువురు కూడా. అంటే అటు మౌలిక అదేవిధంగా నిఖిల్ ఈ ఇద్దరు కూడా నెల రోజుల్లోనే పరిచయం అవ్వడము, ప్రేమించుకోవడాలు, అదేవిధంగా పెళ్లి చేసుకోవడము, ఇంట్లో ఎవరికి తెలియకుండా విజయవాడకు వెళ్ళి అక్కడ ఒక దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. వారం క్రితము నీపై ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఆ అమ్మాయిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు నిఖిల్. మరి ఇంత తతంగమంతా జరుగుతున్నప్పుడు మరి కుటుంబ సభ్యులకు ఈ వివరాలన్నీ కూడా చేరవేయలేదా? మరి మౌనిక ఒంటరిగానే ఈ పోరాటం చేస్తోందా? ఇదంతా కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. వారం క్రితము నీపై ఇంట్రెస్ట్ లేదంటూ కూడా నిఖిల్ అయితే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అత్తింటి వారిని ఆశ్రయిస్తే తాము క్రిస్టియన్లమని చెబుతున్నారు, తనతో ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారంటూ కూడా యువతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. న్యాయం చేయాలంటూ కూడా బాధితురాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఒక్కసారి ఈ మ్యాటర్ అంతా ఏంటి, వ్యవహారానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఒకసారి చూద్దాం. గతేడాది అంటే 2024లో అటు నిఖిల్ అదేవిధంగా మౌనిక ఇద్దరు కూడా ఒక నెల రోజుల్లోనే పరిచయం ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత ఇరువురు కూడా వివాహం చేసుకుందామని అనుకున్నారు. నిఖిల్ కూడా మాయమాటలు చెప్పడం జరిగింది. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. అసలు చెప్పడం జరిగింది. ఇద్దరు కూడా ఇంట్లో ఎవరికి తెలియకుండా బయటకు వెళ్ళి దేవాలయంలో పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అవి స్పాట్స్ ఏంటి, అవన్నీ కూడా ఒకసారి చూద్దాం. లేడు, ఇంట్లో నుంచి పారిపోయాడు. అది నా బర్త్డే ఫోటో, మొన్న ఆగస్ట్ లో. అది నా బర్త్డే ఫోటో, మొన్న ఆగస్ట్ లో. ఇక హైదరాబాద్ గచ్చిబౌలి పిఎస్ పరిధిలో ఈ వ్యవహారం అంతా కూడా చోటు చేసుకోవడం జరిగింది. నిఖిల్ మౌనిక ఇద్దరు కూడా నెల రోజుల పాటు ప్రేమించుకోవడము, పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్ళైన వారం రోజుల్లోనే నీపై నాకు ఇంట్రెస్ట్ లేదు అంటూ ఇల్లు విడిచి చెప్పకుండా వెళ్ళిపోయాడు నిఖిల్ అంటూ కూడా ఆ అమ్మాయి ఆ అత్తగారింటి ముందు ఆవేదన అయితే వ్యక్తం చేస్తుంది. అసలు మౌనిక ఏం మాట్లాడుతుంది, తన బాధను ఏ విధంగా వ్యక్తం చేస్తుంది, తన బాధ ఏంటో ఒకసారి విందాం. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 21కి మేము విజయవాడలో మ్యారేజ్ చేసుకున్నాం సార్. ఇప్పటి వరకు కూడా ఇతను నాతోని ఉన్నాడు సార్. అంటే నేను మ్యారేజ్ చేసుకున్న 1 వీక్ కి మా ఇంటికి తీసుకెళ్లి మా రిలేటివ్స్ కి, మా ఫ్యామిలీస్ కి అందరికి పరిచయం చేశా. తిని ఏంటంటే మా ఇంట్లో ఒక 3 months తర్వాత చెప్తాను, మా మమ్మీకి హార్ట్ సర్జరీ అయింది, తనకు బాగాలేదు అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా నాకు చెప్తా మనకు కూడా ఒక సొంత ఇల్లు కావాలి, సొంత ఇల్లు ఉంటేనే మా ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారు, లేదంటే చెయ్యరు అని ఇప్పటి వరకు నాకు అదే చెప్పుకుంటూ వచ్చి మొన్న లాస్ట్ ఫ్రైడే ఇంట్లో నుంచి పారిపోయాడు సార్. ఇతను నాకు వేరే ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాడు. ఇప్పుడు సంవత్సరం అవుతుంది. అంతకు ముందుకు ఏం తెలీదు, సంవత్సరం అవుతుంది. పరిచయమైన నెలకే పెళ్లి చేసుకున్నాడు అనమాట. నాకు రియల్ ఎస్టేట్ అని చెప్పాడు కానీ ఇతను ఏదో దొంగ పని చేస్తున్నాడు సార్. అది కూడా ఇంట్లో మొన్ననే దొరికినాయి, ఇతను వెళ్ళిపోయిన రోజే.
నాకు అతను కావాలి సార్. నేను ఇతనితోనే ఉంటా. ఇప్పుడు నాకు ఏదైతే ఇన్ని రోజులు చెప్పి మోసం చేశాడో, మళ్ళీ ఇంట్లో అందరికి చెప్పి పెళ్లి చేసుకుంటా అని, నాకు ఇప్పుడు అదే కావాలి సార్. నాకు ఇతను కావాలి. నేను మళ్ళీ ఇతను పెళ్లి చేసుకోవాలి అందరి ముందు. ఇతనితోనే ఉండాలి. నేను గచ్చిబౌలి పిఎస్ లో కంప్లైంట్ చేశాను సార్. వాళ్ళు ఏమన్నారంటే ఇన్ని రోజులు పట్టుకుంటాం వెతుకుతాం అనేసి అన్నారు. లొకేషన్ అక్కడ చూపిస్తుంది ఇక్కడ చూపిస్తుంది అని చెప్పారు. నిన్న కాల్ చేస్తా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదమ్మా, వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి బతిమలాడు, ఒకవేళ వాళ్ళు దొరికి నేను వస్తాను ఇతను మాట్లాడతా అంటే వాళ్ళని పట్టుకున్నా ఇతను దొరుకుతాడు కదా అని చెప్పారు. ఈ రోజు నేను కాల్ చేసి సార్ ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా అంటే నాకేం తెలియదమ్మా, నువ్వు చెప్తేనే మాకు తెలుస్తుంది అనేసి అంటే, నేను కంప్లైంట్ పెట్టిందే ఇతన్ని వాళ్ళు పట్టుకుంటారని. ఇప్పుడు వాళ్ళే రివర్స్ లో నువ్వే చెప్తే మాకేమైనా తెలుస్తుంది అంటే ఇక నాకు న్యాయం జరిగినట్టే అనిపించింది సార్ స్టేషన్ లో. అందుకే నాకు ఇప్పుడు వీళ్ళు తెలియకపోయినా కానీ ఆధార్ కార్డు లో అడ్రస్ చూసుకొని క్యాబ్ బుక్ చేసుకొని ఇక్కడ వరకు వచ్చా. ఇప్పుడు వాళ్ళ మమ్మీ ఏమంటుందంటే నువ్వు ఎక్కడ వేసుకున్నావో ఏం చేసుకున్నావో మాకు తెలియదమ్మా, గుళ్ళో అంటున్నావు, మేము క్రిస్టియన్స్. నాకు అది కూడా చెప్పలేదు సార్. నాతో ఉండి పూజలు కూడా చేస్తాడు అతను. మేము క్రిస్టియన్స్, ఇంతవరకు కూడా ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, ఏ గుళ్ళకి వెళ్ళలేదు, నువ్వే అలవాటు చేసినావు. ఇప్పుడు ఈ ఫోటోలు చూపిస్తే నేను నమ్మాలా? ఇలాంటి ఫోటోలు నేను చాలా తీసుకొస్తాను వాళ్ళ అమ్మగారు మాట్లాడుతున్నారు. ఇతను ఒకసారి ఇట్లానే కొంచెం చికాకు చేస్తున్నాడని వాళ్ళ డాడీ కూడా కాల్ చేస్తే వాళ్ళ డాడీ ఒక్క నిమిషం అన్నాడు. ఇతను కాల్ చేశాడు. ఇతను ఎక్కడో ఉండే బయట వచ్చి ఇతని కాల్ చేస్తే ఇతను వచ్చి నాతో నువ్వు మా మమ్మీ మా డాడీని చంపేస్తావా, నీ వల్ల వాళ్ళు చచ్చిపోయేలాగా ఉన్నారని గోడకేసి గట్టిగా గుద్దాడు సార్. ఇక అప్పటి నుంచి నేను అదే భయంతో వీళ్ళ డాడీకి ఎప్పుడు ఫోన్ చేయకపోతుండే. అప్పుడప్పుడు కొంచెం ఇట్లా గట్టిగా గిచ్చడం కొట్టడం చేస్తే వీళ్ళ డాడీకి ఫోన్ చేస్తా. వాళ్ళ డాడీ ఒకటేసారి ఫోన్ ఎత్తుతాడు, మళ్ళీ వేస్తా అంటాడు, కట్ చేస్తాడు. ఇక ఈ మధ్య మొత్తానికి వాళ్ళ డాడీ నా నెంబర్ కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు సార్. నాకైతే ఇప్పుడు ఇతను కావాలి. ఇతను విన్నారు కదా మౌనిక తన బాధను ఏ విధంగా వ్యక్తపరుస్తుందో. నెల రోజుల్లోనే పెళ్లి చేసుకోవడం జరిగింది, దేవాలయాలకు వెళ్ళి మేము పెళ్లి చేసుకోవడం జరిగింది. తను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని నాతో చెప్పాడు. కానీ అతను చేస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు అని నాకు తను వెళ్ళిపోయిన రోజు అర్థమైంది. తను ఎక్కడున్నాడో ఏంటో కూడా నాకు తెలీదు. అత్తగారింటికి వెళ్ళి మాట్లాడినప్పుడు మేము క్రిస్టియన్స్, అసలు మేము దేవాలయాలకు మేము వెళ్ళము, అసలు మా అబ్బాయి కూడా నువ్వు తీసుకువెళ్తేనే తను వెళ్ళాడు, నువ్వే అలవాటు చేశావు అని నాతో చెప్తున్నారు అంటూ కూడా మౌనిక వ్యక్తం చేస్తోంది. మరి నిఖిల్ ఎక్కడున్నారు, అసలు ఏం జరిగింది, మరి నా వారం రోజుల్లోనే కట్టుకున్న భార్యను ఇంట్రెస్ట్ లేదని చెప్పి వదిలేసి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? సో దీనికి సంబంధించి పోలీసులకు కూడా మౌనిక కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. మరి ఓవరాల్ గా అసలు ఏం జరిగింది, కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి, పోలీసులు ఏమంటున్నారు, మౌనిక వర్షన్ ఏ విధంగా ఉంది, నిఖిల్ తల్లిదండ్రుల వర్షన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, అసలు ఏం జరిగింది? నెల రోజుల్లోనే ప్రేమించుకోవడాలు, పరిచయం అవ్వడాలు, పెళ్లి చేసుకోవడాలు, వారం తిరక్క ముందే విడిపోవడాలు, ఈ ఘటనంతా కూడా ఏ విధంగా చూడొచ్చు? ప్రస్తుతం మౌనిక ఏం కోరుకుంటోంది? లో ప్రేమ పేరుతో నిఖిల్ అనే వ్యక్తి పెళ్లి చేసుకున్న అనంతరం గత సంవత్సర కాలంగా కూడా కలిసి ఉన్నాం. సో తాజాగా తన పైన ఇంట్రెస్ట్ పోయిందంటూ కూడా తను వదిలేసి వెళ్ళిపోయాడంటూ మౌనిక అనే యువతి అత్తవారింటి ముందు ధర్నాకు తిరిగి తమ నిరసనను వ్యక్తం చేసింది. ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలంటూ కూడా బాధితురాలు మౌనిక డిమాండ్ చేస్తుంది. అయితే సంవత్సరం క్రితం ఒక మ్యారేజ్ లో నిఖిల్ పరిచయం అయ్యాడు. అనంతరం నెల రోజుల పరిచయంలోనే ప్రేమగా మారింది. అనంతరం తను విజయవాడకు తీసుకెళ్లి కుటుంబ సభ్యులు ఎవరికీ తెలియకుండా తనను ప్రేమ వివాహం చేసుకున్నట్లు కూడా మౌనిక చెప్తుంది. అయితే తను మొదట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు, లగ్జరీగా ఉండొచ్చు, మన లైఫ్ సెట్ అవుతుంది అని నమ్మించి పెళ్లి చేసుకున్నట్లు కూడా బాధితురాలు చెప్తుంది. అయితే సంవత్సరం కాలంగా కూడా వాళ్ళు కలిసే ఉన్నారు. సో తను చేస్తున్నటువంటి పనుల విషయంలో, ఎందుకంటే కొంత ఎక్కువ డబ్బును తీసుకొచ్చాడు, ఎవరినో మోసాలకు పాల్పడుతున్నట్లు, కొంత అక్రమ మార్గం ద్వారా తను సంపాదిస్తున్నట్లు కూడా తనకు తెలిసిందంటూ బాధితురాలు చెప్తుంది. తాను వీటన్నిటికీ అడ్డుపడుతున్నానని చెప్పి, అవన్నీ నిలదీస్తున్నానని చెప్పి తను వదిలేసి వెళ్ళిపోయినట్లు కూడా చెప్తుంది. గత వారం రోజులుగా తనకు ఇంట్రెస్ట్ లేదు, ఇంకా నీ దగ్గరికి నేను రాను, నువ్వు నన్ను వదిలేయి అంటూ కూడా చెప్పి తను వదిలేసి వెళ్ళిపోయినట్లుగా బాధితురాలు మౌనిక చెప్తుంది. ఈ విషయం పైన తనను మోసం చేసింది, తను చేస్తున్నటువంటి మిగతా విషయాలు, వ్యాపారం పేరుతో ఏమేమి చేస్తున్నాడన్న అంశాలు కూడా గచ్చిబౌలి పోలీసులకు వెల్లడించాను. అయినా కూడా ఇప్పటి వరకు తన పైన చర్యలు తీసుకోలేదు, తను అసలు ఎక్కడున్నదన్న విషయం కూడా చెప్పడం లేదు అంటూ కూడా ఆమె వాపోతుంది. తన ఆధార్ కార్డులో, ఎందుకంటే గతంలో తన తల్లి వారికి సంబంధించినటువంటి బంధువుల ఇంటికి తీసుకెళ్ళింది, అక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ కు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ యువతి మౌనిక ఒప్పించింది, వాళ్ళందరితో కలిసి ఉంటున్నట్లు చెప్పింది. కానీ ఇక్కడ
నిఖిల్ కుటుంబ సభ్యులు మాత్రం క్రిస్టియన్స్ కావడంతో ఒప్పుకున్నారా అనేది తెలియదు. అసలు వివాహం జరిగిందనే విషయం వాళ్ళకు తెలియదంటూ కూడా చెప్తున్నారు. అయితే తన ఆధార్ కార్డు లో ఉన్నటువంటి అడ్రస్ ఆధారంగా ఈ రోజు నిఖిల్ ఇంటికి అంటే నిఖిల్ ఇంటి వద్దకు వెళ్ళింది. తాను వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినగా అసలు నీతో మాకు సంబంధం లేదు, మేము క్రిస్టియన్స్ గా ఉంటున్నాం కాబట్టి మీరు నా ఇంట్లోకి రావద్దంటూ కూడా ఆమెను బయటనే ఉంచినట్లు కూడా తెలుస్తుంది. దీంతో మౌనిక తమకు ఇప్పటికైనా పోలీసులు ఈ విషయం పైన జోక్యం చేసుకుని న్యాయం చేయాలంటూ కూడా ఆమె వాపోతున్న పరిస్థితి. కేవలం నెల రోజుల ప్రేమ, సంవత్సర కాలం కలిసి ఉండడం, లివింగ్ రిలేషన్స్ ఉన్నారు. ఎందుకంటే విజయవాడలో రహస్యంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటూ వివిధ రకాల మాయమాటలు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు ఆయన నమ్మించి ఈ విధంగా నన్ను మోసం చేశాడు. సో ఇప్పుడు నాకు దిక్కెవరు, నాకు ఎవరు లేరు నా వెనక అంటూ కూడా బాధిత యువతి వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఇక్కడ కొండాపూర్లోని శ్రీరామ కాలనీలో వాళ్ళు మారుతి అనే రెసిడెంట్ లో ఫ్లాట్ తీసుకుని అక్కడ ఉన్నారు. అనంతరం మజీద్ బండాలోని ప్రభు టౌన్షిప్ లో కూడా వాళ్ళు కొన్ని రోజులు అక్కడ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. భార్యాభర్తలుగా మేము సంవత్సర కాలం కలిసే ఉన్నాం. కాకపోతే తాజాగా ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, ఇంకా తనతో ఇంట్రెస్ట్ లేదు నీ పైన అంటూ కూడా వదిలి వెళ్ళిపోవడంతో ఆమె ఈ విధంగా అత్తగారింటి ముందు ఆత్మహత్య చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో గతంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు, తన పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. అయినా కూడా పోలీసులు ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవాలంటూ ఆమె నిర్వహిస్తుంది. సో అత్తవారి ఇంట్లో వెళ్ళిన నేపథ్యంలో వారన్నా కనీసం తన భర్తను తీసుకొచ్చి న్యాయం చేయాలంటూ కూడా మౌనిక డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక మౌనిక అయితే నాకు నిఖిలే కావాలి, నిఖిల్తోనే ఉంటాను నేను అంటూ కూడా తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. నాకు న్యాయం చేయాలి, నిఖిల్ ఎక్కడున్నారో కూడా వెతికి తీసుకురావాలి అంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ అటు కుటుంబ సభ్యుల విషయానికి వచ్చినట్లయితే అసలు పెళ్లి చేసుకున్న విషయం కూడా మాకు తెలియదంటూ కూడా నిఖిల్ కుటుంబ సభ్యులు కూడా చెబుతున్న పరిస్థితి. మేము క్రిస్టియన్స్ అని చెబుతున్నారు, మరి మీరు వివాహం చేసుకునే దైవస్థానంలో కాబట్టి మాకు దాంతో సంబంధం లేదు, నాకు నిఖిల్ కూడా ఎక్కడున్నారో మాకు తెలియదంటూ కూడా నిఖిల్ కుటుంబ సభ్యులు కూడా చెబుతున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ పెళ్లి, అదేవిధంగా ప్రేమ, పెళ్లి ఇవన్నీ చూసుకున్నట్లయితే ఒక సంప్రదాయబద్ధంగా రెండు జీవితాలు నిండు నూరేళ్లు జీవితాంతం కలిసి ఉండాలి అంటూ కూడా ఒక పెళ్లి నిబంధన అనేది తీసుకొని వచ్చింది. పెళ్లికి ఎంత ప్రాశస్త్యం ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. కానీ అటువంటి ఒక వివాహం అనే ఒక పద్ధతిని ఈ విధంగా అంటే ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పడాలు, ఇష్టం అని చెప్పి ఒక నెల రోజుల వ్యవధిలోనే పెళ్లి చేసుకోవడము, ఎటువంటి అవగాహన లేకుండా చిన్న చిన్న గొడవలతోనే ఈ విధంగా విడిపోవడాలు, ఇంట్రెస్ట్ లేదు, వారం రోజుల తిరక్క ముందుకే ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి అబ్బాయి అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోవడాలు, ఇవన్నీ కూడా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆలోచించదగిన విషయము. ప్రతి ఒక్కరు కూడా ఒక మెచ్యూర్డ్ మైండ్తో ఆలోచించాలి. వాళ్ళు కూడా చిన్న పిల్లలు కూడా కాదు, అయినప్పటికీ కూడా ఈ విధంగా వ్యవహరిస్తూ పెళ్ళి అనే ఆ పద్ధతిని ఎంత ఆకతాయితనంగా వారు ఏ విధంగా వాళ్ళు చూస్తున్నారో మనకు అర్థమవుతోంది. సో ఇటువంటి సాంప్రదాయాన్ని ఎంత పద్ధతిగా ఎంత చూడాలి అన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. కానీ నెల రోజుల్లోనే లవ్ మ్యారేజ్ చేసుకోవడము, ఆ తర్వాత వదిలేసి వెళ్ళిపోవడము, ఇంట్రెస్ట్ లేదు అని చెప్పడం కూడా ఎంతవరకు కరెక్ట్, నాకు నిఖిలే కావాలి, నేను అతనితోనే ఉంటాను అంటూ కూడా మౌనిక అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అదే